పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన అబ్రహాముతో దేవుడు పలికిన మొట్టమొదటి మాట చెప్పండి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన అబ్రహాముతో ప్రభు పలికిన మొట్టమొదటి మాట ఎవరైనా చెప్పగలుగుతారా? నన్నే చెప్పమంటారా? చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. చదవాలి ఎవరైనా? ఆదికాండం 12వ అధ్యాయము మొట్టమొదటి వచనం. యెహోవా, చదవండి. అనిల్ అన్న బాగానే బిర్యానీ పెడుతున్నాడుగా, మంచి ఫుడ్ పెడుతున్నారు కదా, తిని హుషారుగా ఉండొచ్చుగా. చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో దేవుడు అన్నారు. అబ్రహాంతో ప్రభు సెలవిచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే, యెహోవా అబ్రహామును చూసి అంటారు, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించు దేశానికి బయలుదేరి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించి వారు నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించి వారు శపించబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీవు లేవాలి. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరు ఏ ఏ స్థితిలో చిక్కుకొని బంధించబడి లేవలేని స్థితిలో మీరు ఉన్నారేమో, ఆనాడు అబ్రహాముతో ప్రభు మాట్లాడినట్లు ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ దేశాన్ని విడిచి నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి నీవు వెళ్ళినప్పుడు అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మొట్టమొదటిగా నీ నామాన్ని నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. రెండవదిగా నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించి వారు శపించబడతారు. ప్రేమైన వారలారా, దేవుని వాక్యానికి మనం లోబడి దేవుడు లెమ్మని సెలవిస్తున్నాడు. నీవు లేచి బయలుదేరమని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన పిలుపుకు లోబడి మనం ఏ స్థితిలో కట్టబడి బంధించబడి లేవలేని స్థితిలో ఒకవేళ ఉన్నామేమో, దేవుని స్వరమును విని ఆ చోటును విడిచి ఎక్కడి నుండి బయలుదేరమని ప్రభు సెలవిస్తున్నాడో ఆ చోట విడిచి మనం లేచి బయలుదేరగలిగితే దేవుడు మనల్ని గొప్ప జనముగా చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రేమైన వారలారా, భూమిలో ఉన్న వంశాలన్నిటిని మనం తీసుకుంటే అత్యధికంగా ఆశీర్వదించబడిన వంశం, ఒక బలమైన వంశం, ఒక బలమైన జనం ఎవరైనా ఉన్నారు అంటే అది అబ్రహాం యొక్క సంతానం అనే చెప్పాలి. కొద్దిగా ఆరంభించబడిన తన సంతానాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించి ఆకాశ నక్షత్రాల వలె నిన్ను విస్తరింప చేస్తాను, ఇసుక రేణు వలె నిన్ను విస్తరింప చేస్తానని సెలవిచ్చిన దేవుడు కొద్దిగా ఆరంభించిన తన జీవితం, లేకపోతే ఒంటరిగా ప్రారంభించిన తన జీవితాన్ని ఒక బలమైన జనముగా ప్రభు మార్చాడు. ఇక్కడ కూడి వచ్చిన మీరు, నేను ఒంటరివాడిని, నేను ఒక బలహీనుడిని, అందరూ ఉన్నా అన్నీ ఉన్నా నేను ఒంటరివాడిని అని కలత చెందుతున్నావేమో. వారిలో ఒంటరి అయిన వాడిని 1000 మందిగాను, ఎన్నిక లేని వారిని బలమైన జనముగా మార్చిన దేవుడు నిశ్చయముగా నిన్ను నీ కుటుంబాన్ని ఈ పట్టణములో ఒక బలమైన జనముగా ప్రభు మార్చబోతున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బలమైన 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 జనముగా మార్చబోతున్నాడు. ఆ జనమును బట్టి, ఆ వంశాన్ని బట్టి ఆ దేశమే కలవరపడినట్లు బైబిల్లో మనం చూస్తాం. ఒక 70 మందిగా వచ్చారండి ఆ దేశానికి, ఐగుప్తు దేశానికి. వారు విస్తరించబడుతుంటే, వాళ్ళు అభివృద్ధి పొందుతుంటే, వాళ్ళు ఆశీర్వదించబడుతుంటే, వాళ్ళ ఆశీర్వాదాన్ని, వాళ్ళ బలాన్ని, వాళ్ళ వృద్ధిని, వాళ్ళ అభివృద్ధిని చూసి ఆ దేశపు రాజు ఫరో భయపడిపోయినట్లు వారిని అణచివేయడానికి, ఆ సంతతిని నిర్మూలపరచడానికి కొరకు పలు ప్రయత్నాలు చేశాడు.
ఈ ప్రశస్త రాత్రి నీ ఒక చిన్న గుంపుగానే ఉండొచ్చు, చిన్న సమూహంగానే ఉండొచ్చు. నిన్ను దేవుడు ఒక బలమైన జనముగా మార్చబోతున్నాడండి. నిన్ను చూసి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజల్ని భూమి మీద లేకుండా చేయాలని కొందరు, క్రైస్తవ్యాన్ని భూమి మీద లేకుండా చేస్తానని ఎందరో లేచారు. యేసు అనే పేరు భూమి మీద లేకుండా చేస్తానని మరికొందరు, బైబిల్ పరిశుద్ధ గ్రంథం భూమి మీద లేకుండా చేస్తానని ఎంతోమంది విర్రవేగిన వాళ్ళు చరిత్రలో ఉన్నారు. చరిత్రను చూడాలి, చరిత్రను చదవాలి. చరిత్రలో ఎందరో యేసుక్రీస్తు ప్రభులు వారికి, దేవుని వాక్యానికి, బైబిల్కి వ్యతిరేకంగా లేచి క్రైస్తవ్యాన్ని భూమి మీద లేకుండా చేస్తానన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు భూమి మీద లేకుండా పోయారు. కానీ దేవుని వాక్యాన్ని ఎవడు ఆపలేకపోయాడు, అణచలేకపోయాడండి. వాక్యం ప్రపంచమంతా వ్యాపిస్తూనే ఉంది. చెప్పలు కూడా మందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా. ఒకడు అన్నాడు, ఆయన ఒక గ్రంథాన్ని రచించి ఈ గ్రంథం ప్రపంచమంతా చాటి చెప్పి కొంతకాలం తర్వాత పరిశుద్ధ గ్రంథం బైబిల్లో లేకుండా చేస్తానని ఒకడు సవాలు విసిరాడండి. ఆ తర్వాత కాలంలో అతడు మరణించాడు. అతని స్థలాన్ని, అతని ఇంటిని క్రైస్తవ సమాజం కొనుక్కొని అతని ఇంటిని బైబిల్ ప్రింట్ చేసే, బైబిల్ తయారు చేసే ఫ్యాక్టరీగా తయారు చేశారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. కనుక నేనేమంటానంటే, దేవుని మాటకు మనం లోబడి ఆయన చెప్పినట్లు మన జీవితాలు మనం సాగగలిగితే గొప్ప జనముగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండవదిగా, నేను నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. పక్కన వాళ్ళు నీ పేరేంటని అడగండి. అడిగిన వాళ్ళు మీ పేరు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీ పేరుని దేవుడు గొప్ప చేయబోతున్నాడని చెప్పండి. మీ నామాన్ని గొప్ప చేయబోతున్నాడని చెప్పండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. యేసన్నా అనే దైవ సేవకుని పేరును దేవుడు మన తెలుగు రాష్ట్రాలే కాదండి, భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా దేవుడు గొప్ప చేశాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రేమైన వారలారా, హోసన్నా అనే పేరుని దైవజనులకు యేసన్న గారికి దేవుడిచ్చిన, హోసన్నా మినిస్ట్రీస్కి దేవుడిచ్చిన పేరు హోసన్నా అనే పేరుని మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రభు ఆశీర్వదించాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మన నామాన్ని, మన పేరుని గొప్ప చేస్తాడు. ఓ నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి? ఆస్తిని సంపాదించాము, ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాం, కోట్లకు పడిగెత్తాము, మాకు అక్కడ ఆస్తి ఉంది, ఇక్కడ ఆస్తి ఉంది, అక్కడ పొలాలు ఉన్నాయి, ఇక్కడ స్థలాలు, ఇది కాదండి. ఒక నిజమైన ఆశీర్వాదం ఏంటంటే అతని పేరు గొప్పగా ఉండాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. అందుకే యాకోబు ఆనాడు దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. దేవా నన్ను ఆశీర్వదించమంటే దేవుడు ఏం చేశారు తెలుసండి? అతని పేరు మార్చాడు. నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేల్ అనబడుతుంది. ఇప్పుడు ఎంత గొప్ప ఆస్తిపరుడైనా కానీ అతని పేరు పెంటయ్య అనుకోండి, ఏమైనా బాగుంటుందా? ఈ పొలాలన్నీ పెంటయ్య గారిదే అని అంటే ఏమైనా బాగుంటుందా చెప్పండి? పేరు, మన పేరు గొప్పగా ఉండాలి. గొప్పగా అంటే ప్రేమైన వారా మంచి పేరు పెట్టుకుంటాం మనం కాదండి, మన నామాన్ని, మన పేరును దేవుడు గొప్ప చేస్తాడు. ఎప్పుడంటే ఆయనకు మన లోబడి. దేవుడు అంటుండే, అబ్రహాము నువ్వు లేచి బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళమని ప్రభు చెప్పారు. అలా దేవుని మాటకు లోబడినప్పుడు ఒకటి గొప్ప జనముగా చేస్తాడు, ఆశీర్వదించి నామాన్ని గొప్ప చేస్తాడు. అండ్ నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారని చెప్పండి. ఆమేన్. మనం ఆశీర్వదించబడాలి, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలిసిన ఒక బ్రదర్ కలిశారండి. అప్పుడు మనం అడుగుతాం కదండి, బాగున్నారా బ్రదర్ అని అడిగితే మనం ఏమంటే బాగున్నామని చెప్తాము. కొంతమంది బాగున్నామే కానీ అంటే ముందు గూని ఉంటుందని యేసన్న గారు చెప్పేవాళ్ళు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసండి? బ్రదర్ ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడిగితే బాగున్నానని చెప్పలేదు, ఐఎమ్ బ్లెస్డ్ అనమాట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నేను ఆశీర్వదించబడిన వాడను, దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా ఉంచాడు, దేవుడు నన్ను ఈ పలుకు మన నోట ఉండాలి. ఎలా ఉన్నారంటే సమస్యల పుట్టంతా చెప్పడం కాదు, సమస్యల చిట్టంతా తెరవడం కాదు. నేను ఆశీర్వదించబడిన వాడను, నేను ధన్యుడను, నేను దేవుని మాటకు లోబడి నేనున్న ప్రదేశం నుండి లేచి దేవుడు చూపించే దేశానికి బయలుదేరిన వాడిని కనుక నేను ఒక ఆశీర్వదించబడిన వాడను. నేను ఆశీర్వాదకరంగా ఉంటాను, నా సర్వ ప్రయత్నాలు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనల్ని బట్టి భూమి యొక్క వంశాలన్నీ ఆశీర్వదించబడాలి.
ఆమె చెప్పండి గట్టిగా. నిన్ను బట్టి నంద్యాల పట్టణమే ఆశీర్వదించబడును గాక. నిన్ను బట్టి రాయలసీమ ప్రదేశమంతా ఆశీర్వదించబడును గాక. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందువు గాక. నిన్ను బట్టి భూమి యొక్క వంశాలని దీవించబడాలి. బైబిల్లో మనం అదే కదండి చూస్తాం. యాకోబు అంటాడు, నేను రాకమునుపు నీ కలిగింది కొంచెమే, నేను వచ్చిన తర్వాత నన్ను బట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నేను మునుపు నీ వ్యాపారం అంతంత మాత్రమే, నీ మంద అంతంత మాత్రమే. నేను వచ్చిన తర్వాత నన్ను బట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదించబడ్డాడు. మనం ఎవరితో సహవాసం చేస్తామో ఆ సహవాసాన్ని బట్టి మన జీవితంలో అనేక కార్యాలు మనం గమనించగలుగుతాం. అబ్రహాముతో పాటు లోతు బయలుదేరాడు కనుక అబ్రహాము యొక్క సంతతి ఆశీర్వదించబడ్డమే కాకుండా లోతు కుటుంబం కూడా ఆశీర్వదించబడుతూ వచ్చింది. అబ్రహాము యొక్క మంద విస్తరించబడ్డమే కాకుండా లోతు మంద కూడా విస్తరించబడుతూ వచ్చింది. ఈ ప్రశస్త వేళ ప్రియమైన వాళ్ళరా, నీవు ఆశీర్వాదకరంగా ఉండడమే కాకుండా నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడుదురుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంతేకాదండి, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. నిన్నెవడైనా కదిలించుకుంటే వాడు అయిపోయాడు, అంతేకా. ఆమె చెప్పండి గట్టిగా. బైబిల్ ఏమంటే తెలుసా, నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డను ముట్టినట్టు. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని మాటకి ఎవరైతే లోబడతారో ప్రియులారా, వారికి దేవుడు అద్భుతమైన సంరక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. రీసెంట్గా ఒక 2 days క్రితమే దైవ సేవకులు చెప్పడం నేను విన్నానండి. ఒక గ్రామంలో, ఒక పల్లెటూరులో మనం పరిశుద్ధాత్మలు ఆనందిస్తుంటాం కదండి, దాన్ని ఒకడు వెకిరిస్తున్నాడంటే. పాస్టర్ గారు ఆ దారిలో వెళుతూ ఉంటే పరిశుద్ధాత్మలో ప్రజలు ఆరాధిస్తున్నప్పుడు ఎలా గంతులు వేసి కేకలు పెడుతుంటారు కదండి, అట్లా కేకలేసి యాక్షన్ చేసి ఆ ఊర్లో ఒక ఆయన వ్యంగ్యంగా ఎగతాళిగా మాట్లాడుతుంటే సేవకుడు మౌనంగా వెళుతున్నారంట. కానీ ఆయన ఏదో ఒకసారి అలా ఎగతాళి చేసి ఆగాడంటే పర్వాలేదండి, వెంటబడి సేవకులతో పాటు వెంటబడి ఎగతాళి చేసుకుంటూ ఎగిరి గంతులు వేసి, మీరు ఇలాగే కదా మీ చర్చిలో, ఇలా కదా మీరు చేస్తారు, ఇలా కదా మీ చర్చిలో ఉన్నవాళ్ళు ఎగురుతారు, ఇలా కదా అని పరిహాసం చేస్తున్నాడు. దైవ సేవకులకి ఏం చేస్తారంటే మౌనంగా వెళ్ళిపోతున్నారు. వాడు గంతులు వేసి ఎగతాళి చేస్తూ ఎగురుతూ కాలు జారి అమాంతంగా పడ్డాడు. అంతేకా అమాంతంగా పడ్డాడండి. ఆ తర్వాత ఏం చేస్తామంటే శత్రువులను కూడా ప్రేమించాలి కదండి, మొత్తం మీద పైకి ఎత్తారు, తర్వాత ఇంటికి పంపించారు. అమాంతంగా పడినవాడు మరలా లేవలేదండి. ఆ తర్వాత వెళ్ళారు, వైద్యం చేశారు, ఏదేదో చేశారండి. ఆ తర్వాత ఏమి ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి అలాగే ఆ పడిన స్థితిలో ఉండి కాళ్ళు విరిగిందో మరి ఏం జరిగిందో తెలియదు. చివరికి ఎగతాళి చేస్తూనే సమాధిలోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఏ సేవకులను చూసి, ఏ సంఘాన్ని చూసి ఆయన అవమానపరిచి ఎగతాళి చేసి అపహాస్యం చేశాడో అదే సేవకులు తీసుకెళ్ళి అతన్ని పాతి పెట్టవలసిన రోజు వచ్చింది. బైబిల్ సెలవిస్తుంది, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. క్రైస్తవ సమాజాన్ని, దేవుని బిడ్డలను ప్రేమించేవారు ప్రేమించబడతారు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచి దేవుని ప్రజలకు వ్యతిరేకమైన నినాదాలు చేసి హేళన చేయడం, అపహాస్యం చేయడం ఇలా చేస్తుంటే ఏదో ఒక రోజు చేసిన పాపం వాళ్ళ తల మీదకి వస్తుంది. ఎందుకంటే అబ్రహాముతో ప్రభు అన్నాడు, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు, ఎవరైతే నిన్ను దూషిస్తారో వాళ్ళు దూషణ పాలవుతారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అబ్రహాముతో ప్రభు అంటున్నారు, నీవు లేచి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు. అక్కడికి వెళితే ఈ ఆశీర్వాదాలన్నీ నేను నీకు ఇస్తాను, గొప్ప జనముగా చేస్తాను, నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను. ఆమెను చెప్పడం గట్టిగా. కొంతమంది మన పేరుని పాడు చేయాలని అనుకుంటూ ఉంటారు, మన పేరును తుడిచిపెట్టాలనుకుంటారు, ఇతని పేరు భూమి మీద లేకుండా చేయాలని అనుకుంటారు. దావీదుకు వ్యతిరేకంగా లేచిన శత్రులు అతని పేరుని పాడు చేయాలి, అతని కీర్తిని పాడు చేయాలి, అతని పేరు భూమి మీద లేకుండా చేయాలి. నిర్నిమిత్తముగా దావీదును ద్వేషించిన వాళ్ళు లెక్కలేనంత మంది. పర్టికులర్ రీజన్ ఉన్నా పర్వాలేదండి, కారణమే లేకుండా నిర్నిమిత్తముగా అతని పేరుని పాడు చేయాలి. దావీదు అనేవాడి పేరు భూమి మీద వినబడకూడదు, దావీదు అనేవాడి పేరు ఎక్కడ మాట్లాడుకోకూడదని ఎంతోమంది వ్యతిరేకంగా లేచిన దావీదు నామాన్ని, దావీదు పేరును దేవుడు గొప్ప చేస్తారు. చప్పట్లు కొడుతూ దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆ విధంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నట్టు
ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. దావీదు నామాన్ని దేవుడు ఎంతగా గొప్ప చేశారంటే దేవదూతలు అంటున్నారండి, దావీదు పురమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. దేవదూతలు వచ్చి మాట్లాడుతున్నారు దావీదుని గురించి. భూలోకంలో మాట్లాడడమే కాదండి, అంటే దావీదు యొక్క పేరు, దావీదు యొక్క నామం పరలోకంలో వినబడినట్టుంది. ఆ పరలోకంలో ఉన్న దేవదూతల సమూహం అంతా భూలోకానికి ఒక శుభవార్తను మోసుకుంటూ వస్తున్నారండి. అప్పుడు ఏ మాట, ఏ శుభవార్త చెప్పాలంటే, దావీదు పురమందు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టున్నాడని పరలోకమందున దూతలు వచ్చి గాన ప్రతిగానాలు చేశారు. అంతేకాదండి, యేసుప్రభుని వెంబడించిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఒక గుడ్డివాడు యేసుప్రభుని చూసి, దావీదు కుమారుడా నన్ను కరుణించు. దావీదు కుమారుడుగా క్రీస్తు ప్రభులు వారు పిలువబడ్డారు. కనుక ప్రేమైన వాళ్ళారా, ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు నీ నామాన్ని, నీ పేరుని అంత గొప్పగా ఆశీర్వదించుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అండ్ నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. నీ మాట, నీ ప్రార్థన, నీ సంభాషణ అవన్నీ ప్రజలకు ఆశీర్వాదకరంగా మారబోతుంది. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. అంతేకాదు, నిన్ను ఎవరైతే బ్లెస్ చేస్తారో వాళ్ళ పక్కన వాళ్ళని ఒకసారి ఆశీర్వదించేసండి. ఆశీర్వాదం మీకు కూడా వస్తుంది. పక్కన గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక అని చెప్పండి. ఎందుకంటే మిమ్మల్ని దీవిస్తే దేవుడు మమ్మల్ని కూడా దీవిస్తాడు. హల్లెలూయా. అండ్ ఏ దేవుని బిడ్డను కూడా దూషించొద్దు. తెలిసినా తెలియకపోయినా అనవసరంగా దేవుని బిడ్డల జోలికి వెళ్ళొద్దు. దైవ సేవకుల జోలికి వెళ్ళొద్దు. ఏర్పరచబడిన వారి జోలికి వెళ్ళొద్దు. తెలియకపోతే తెలియనట్టుండు. తెలిసి తెలియక ఏదో మాట్లాడి లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, దేవుని కోసం జీవిస్తున్న వాళ్ళు, దేవుని సొత్తైన ప్రజలు వాళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు చేయొద్దు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నోరు పారేసుకోవద్దు. ఎందుకంటే నిన్ను దూషించేవారు. ఎందుకంటే అబ్రహాముని ఎవరైతే కష్టపెట్టారో, అబ్రహాముని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఆ రాజవంశములందరి గర్భాలు మూయబడినట్లు బైబిల్లో మనం చూస్తాం. అబ్రహాము అతని కోసం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆ దేశంలో, లేకపోతే ఆ దేశంలో ఉన్న స్త్రీల గర్భం తెరవబడినట్లు కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన వారు, అబ్రహాంతో ప్రభు చెప్పింది ఏంటంటే, నీవు లేచి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సరే, నేను ఒక 2-3 మాటలు మీకు చెప్పి ముగించేస్తానండి. ఒక 2 లేకపోతే 3 మాటలు. మనం లేచి చేయవలసిన కార్యాలు ఏంటి? అబ్రహాముని దేవుడు నీవు లేచి అన్నాడు. మనం లేచి చేయవలసిన కార్యాలు ఏంటి? బైబిల్లో ఉన్న భక్తులు వాళ్ళు లేచి చేసిన కార్యాలు ఏంటి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వాక్యం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి ఇంట ఎంతోమంది కూలివాండ్రులకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి ఎద్దుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారితో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ప్రియులరా, ఒక తండ్రి, 2 కుమారులు. ఎంత మంచి తండ్రి అంటే, ప్రేమగల తండ్రి. అడిగిన వాడికి ఇస్తాడండి, అడగని వాడు కూడా ఇచ్చే దేవుడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. అడిగింది ఇచ్చే దేవుడు. ప్రియులరా, మనం అడగని దాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు. అడిగిన వాడికి ఇస్తాడు, అడగని వానికి కూడా దేవుడు ఇస్తాడు. కొంతమంది ఏంటంటే అందరూ ఒకలాగా ఉండరు. కొంతమంది నోరు తెరిచి అడుగుతారు, అయ్యా కొంచెం అన్నం పెట్టవా, అమ్మ కొంచెం కూర వేయవా, ప్రైజ్ లార్డ్, ఆ బిర్యానీ డేక్షైట్ తీసుకురావా, ఒట్టి అన్నం ఎత్తమేం బాబు, ముక్కలేవా అని అడిగి 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 తినేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అడగలేక పాపం డేక్షాన్ని చూస్తుంటారు, పళ్ళని చూస్తుంటారు. ఏంటంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అడిగేవాళ్ళు ఉంటారు, అడగని వాళ్ళు ఉంటారు. అందరూ దేవుని ఇంట్లోనే ఉంటారు. అడిగిన వాళ్ళకి ఎవరైనా ఇస్తారు, అడగని వాళ్ళని ఎవరు అడుగుతారు? లోకంలో ఏమంటారు, అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదంటారు. కానీ మనం ఆరాధించే దేవుడు, మన తల్లి కన్నా మిన్నగా మనల్ని ప్రేమించే దేవుడు. అడిగిన వానికి ఇస్తాడు, అడగని వానికి కూడా ఇస్తాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. చిన్న కుమారుడు అడిగి తనకు రావలసిన వాటిని పొందుకొని దూరదేశానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి ఆస్తినంతా పాడు చేశాడు.
ప్రియులరా, ఎవరి ఆస్తి అది చెప్పండి చూద్దాం. ఉన్నారా? ఏం చేస్తారు పాప, ఉదయం నుండి వింటూనే ఉన్నారు. ఇక ఓపిక ఎక్కడదంటారు. ఎవరిదండి ఆస్తి అది? తండ్రి ఆస్తి. నాది తండ్రి ఆస్తి అని రాయబడిందా? తండ్రి ఇచ్చేసిన తర్వాత అది తండ్రి ఆస్తి కాదు, అది కుమారుని యొక్క ఆస్తి. తండ్రి ఆస్తికి ఎప్పుడు నష్టం జరగదండి, ఎందుకంటే అది పరలోకపు ఆస్తి. ఆమెను చెప్పండి గట్టిగా. ఒకడు తండ్రి ఆస్తిని పాడు చేయాలనుకుంటే పాడు చేయలేడు. మీరు చూడండి, కరువు కాలం అంతా ఆ తొట్టిలో ఉండే పిండి తరగలేదు, బుడ్డిలో ఉన్న నూనె తరగలేదు, ఎందుకంటే అది పరలోకపు సంపద. అది ఒక అక్షయ పాత్రగా మార్చబడింది. ఒకడు దేవుని రాజ్యాన్ని పాడు చేస్తానని, దేవుని మందిరాన్ని పాడు చేస్తాను, దేవుని ప్రజల్ని పాడు చేస్తాను అంటే పాడు చేయలేడు, ఎందుకంటే అది తండ్రి ఆస్తి, అది పరలోకపు ఆస్తి. ఈ చిన్న కుమారుడు ఆస్తిని తీసుకుని వెళ్ళి దూరదేశానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి మొత్తాన్ని పాడు చేశాడు. ఈ చరిత్ర అంతా మనకు తెలుసండి. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ధ్యానించవలసింది ఏంటంటే, అతనికి బుద్ధి వచ్చినప్పుడు నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్తాను. ఆమెను చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తనకు తండ్రికి మధ్యలో ఉన్న దూరాన్ని దూరం చేసుకోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. దేన్ని దూరం చేయాలండి? తండ్రికి తనకు మధ్యలో ఒక దూరం ఏర్పడింది. తండ్రికి తనకు మధ్యలో ఒక దూరం ఏర్పడిందండి. ఆ దూరాన్ని దూరం చేయాలి. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన నీవు పరలోకమందున తండ్రికి దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? దేవుని మందిరానికి సమీపంగా ఉన్నావా, దేవుని మందిరానికి దూరంగా ఉన్నావా? ఎవరో చూసి చెప్పడం కాదు, నిన్ను నీవే పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. దేవుని వాక్యానికి దగ్గరగా ఉన్నావా, దేవుని వాక్యానికి దూరంగా ఉన్నావా? తండ్రికి అతడు దూరం అయిపోవడానికి కారణం ఏం చెప్పనండి. అతడు తండ్రిని ప్రేమించలేదు, తండ్రి ఆస్తిని ప్రేమించాడు. ఈరోజు కొంతమంది కృపకు దూరం అయిపోవడానికి, దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఏంటి తెలుసండి? దేవుని ప్రేమించట్లేదండి, దేవుని ఆస్తిని ప్రేమిస్తున్నారు. నాకు తెలిసిన కుటుంబం 8 సంవత్సరాల నుండి మందిరానికి వస్తున్నారు, 8 years నుండి చర్చికి వస్తున్నారు. సంతానం లేకపోతే సంఘంలో అందరూ ప్రార్థన చేస్తే 8 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయి కన్సీవ్ అయిందండి. 8 సంవత్సరాల తర్వాత ఆమెకి గర్భఫలం దేవుడు ఇచ్చాడు. చాలా సంతోషించారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాగ ఒక మీటింగ్ పెట్టారు, అందరికీ భోజనాలు పెట్టారు, సాక్ష్యం చెప్పారు, అంతవరకు బాగుంది. ఆ తర్వాత ఒక 2-3 months తర్వాత పెద్ద కనబట్టలేదు వాళ్ళు చర్చిలో. ఒకసారి సూపర్ మార్కెట్ దగ్గర అమ్మాయి నాకు కనిపించిందండి. పాపం కడుపుతో ఉంది అమ్మాయి, గర్భంతో ఉందండి, గర్భవతి. ఒక సూపర్ మార్కెట్ దగ్గర నాకు కనిపిస్తే నేను అమ్మాయిని పలకరించి, ఏమ్మా ఒకదానే వచ్చేవేంటి, ఎవరు లేరా తోడు, నీ భర్త ఏమయ్యాడు, ఒకదానే వచ్చేవేంటమ్మా సూపర్ మార్కెట్ అంటే? నా చిన్న సరుకులు అవి కొనాలని ఈ చేతిలో క్యారీ కవర్, ఈ చేతిలో క్యారీ కవర్ కట్టుకుని పాపం నిలబడి ఉందండి. సరే నేను పలకరిస్తూ, ఏమ్మా చర్చికి రావట్లేదు అని అడిగితే ఆ సిస్టర్ చెప్పిన మాట ఏంటంటే, ఒకటే వాంతులంట. ఏంటంటండి? ఒకటే వాంతులు కదన్నయ్యా, చర్చిలో వచ్చి వాంతులు వాక్ అనుకుంటుంటే బాగోదు కదా, డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అందుకే ఇంటి దగ్గరే కూర్చుంటున్నాను అని చెప్పింది. మరి సూపర్ మార్కెట్కి వచ్చావు కదమ్మా, ఇక్కడ వాంతులు అవ్వలేదా అని అడిగాను. ఆ తర్వాత ఇంకో మాట కూడా అన్నాను అమ్మాయితో, సరే అమ్మా నీకు వాంతులు మీ ఆయనకు విరోచనాలా అని అడిగాను. నీకు వాంతులు అంటే ఓకే, ఒప్పుకుందాం, ఆడపిల్లలు మనం ఏం అనకూడదు. ఆయనకేమైంది దేవుని సన్నిధికి రావడానికి? 8 సంవత్సరాలుగా సంతానం లేదని వ్యాకులపడి వేదన పడి ప్రార్థన చేస్తే, ప్రార్థన ఫలించి దేవుడు ప్రార్థన ఆలకించి చాలా కాలం తర్వాత గర్భఫలం ఇస్తే కృతజ్ఞతగా బ్రతకవలసిన వాళ్ళు ఈరోజు కృతజ్ఞత లేకుండా దేవుని మందిరానికి దూరం అయిపోయి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఒక కుర్రోడు ఉండడండి, మందిరానికి వస్తే ముందు ఫ్రంట్లోనే ఉండేవాడు. వాక్యం చెప్తున్నంతసేపు హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అని హుషారుగా ఉండేవాడు, చురుగ్గా ఉండేవాడు. ఇలా ఉండాలి యూత్ అంటే అన్నట్లు ఉండేవాడు ఆ కుర్రోడు. ఆ తర్వాత ప్రార్థన చేస్తే చాలా కాలం పెళ్లి సంబంధం రాలా, రీజన్ ఏదైనా కావచ్చు, పెళ్లి సంబంధం రాలేదండి. పెళ్లి కోసం ప్రార్థన చేయండి ప్రార్థన చేశారు, దైవ సేవకులు ప్రార్థించారు. వాళ్ళ తల్లి ఎప్పుడూ ఆమె ప్రేయర్ పాయింట్లో మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి ప్రార్థన చేయండి అన్నారు. వివాహం అయిందండి. వివాహం అయిన తర్వాత ముందు వరుసలో ఉన్న కుర్రోడు 8వ వరుసకి వెళ్ళాడు. నేను వాడిని చూసి, ఒరే ముందు వరుసలో ఇంత హుషారుగా ఉండేవాడు కదరా, 8వ వరుసకి వెళ్ళావు ఏంటంటే, అన్న కొత్తగా పెళ్ళి అయింది కదన్నా,
భార్యకి ఏదైనా అవసరాలు ఉంటాయి కదన్నా, పాపం ఏదైనా అవసరం కొత్తగా వచ్చింది కదన్నా, కొత్త ఆత్మ కదన్నా ఈ సంఘానికి, ఈ కొత్త ఆత్మ కష్టాలు రాకుండా నేను చూసుకోవాలి కదన్నా, అందుకొరకే అవతల ఆమె ఉంటుంది, యువతల నేను ఉంటాను. ఏంటండి, ఆమెమో వాక్యం వింటుంటుంది, నేనేమో ఆమెను చూస్తూ ఉంటాను. అంటే ఆమెకి ఏదైనా అవసరాలు ఉంటుందేమో, రెఫరెన్స్ తెలియకపోతే మళ్ళీ ఇబ్బంది పడుతుందేమో అని కొంచెం 6వ వరుసకు 5వ వరుసకు వెళ్ళాడండి. కొంతకాలం అయిన తర్వాత ఏకంగా చర్చ నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే 2 పుట్టారండి అన్న వాక్యమే విననివ్వట్లేదన్న, మన వలన ఇతరులకి డిస్టర్బెన్స్ కలగకూడదు కాబట్టి నేను వెనక్కి వెళ్ళి పిల్లలతో ఆడుకుంటున్నాను, అమ్మాయి మాత్రం బైబిల్ మందిరంలో కూర్చొని వాక్యం వింటుంది, నేను చర్చి బయటే ఉంటున్నాను. ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు చాలామంది ఎందుకు దూరం అయిపోతున్నారు? ఈరోజు లేచి నీవు చేయవలసిన పని ఏంటంటే, దేవునికి నీకు మధ్యలో ఉన్న దూరం ఎంత దూరం అయిపోయావు? వాక్యానికి ఎంత దూరం అయిపోయావు? మందిరానికి ఎంత దూరం అయిపోయావు? పవిత్రతకు ఎంత దూరం అయిపోయావు? ఉపదేశానికి ఎంత దూరం అయిపోయావు? ప్రభు ప్రేమకి ఎంత దూరం అయిపోయావు? లేచి నీవు చేయవలసింది ఏంటంటే, ఆ దూరాన్ని దూరం చేయాలి. దేవుడు ఏదైనా తోటలో సంచరిస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కౌగిటిలో ఒదిగిపోయి చల్లపోట దేవుడు ఏదైనా తోటలో సంచరిస్తున్నప్పుడు యేసుతో దేవునితో సంచరించిన ఆదాము అవ్వమ్మ, ఇప్పుడు దేవుడు వచ్చి ఆదామా ఎక్కడున్నావు అని పేరు పెట్టి పిలవలసిన పరిస్థితి వచ్చింది. ఆదామా ఎక్కడున్నావు? నిన్నెక్కడ నీ వెతకాలి? నేను ఎక్కడ నీవు కనబట్లేదే? నా చక్కని కుమారుడా ఆదాము నీవు ఎక్కడున్నావు అని దేవుడు అడుగుతుంటే చెట్టు చాటుకు వెళ్ళిపోయింది ఆ కుటుంబం. ఈరోజు మనం దేవుని సన్నిధికి దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే, ప్రేమలో ఏదో పాపం, ఏదో అక్రమం, ఏదో అవినీతి, ఏదో దుష్టత్వం, ఏదో అన్యస్వరం, ఏదో అపవాది స్వరం నిన్ను భ్రమ పెట్టిందేమో, లేకపోతే ఏదో దురాశ, దేవతలా మారిపోవాలి, దేవుడిలాగా మారిపోవాలి అని ఏదో ఒక దురాశ, లేకపోతే ఏదో ఒక అన్యుని స్వరం, అపవాది స్వరం నీవు విన్నావేమో, దానికి లోబడ్డావేమో, పాపం నీలో ప్రవేశించిందేమో, కృపకు దూరం అయిపోయిన స్థితిలో ఉన్నావా? ప్రేమైన వాళ్ళరా, ఈ రాత్రి నీవు లేచి, దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీవు లేచి అన్నాడు కదండి. మనం లేచి చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, దూరముగా ఉన్న మనం దేవునికి దగ్గరగా రావాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మరి ఎవరిని వాళ్ళే పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. దేవునికి మీరు ఎంత దూరంగా ఉన్నారో, ప్రభువా నీకు నాకు మధ్యలో ఉన్న ఈ దూరం తొలగిపోవాలి, నేను నీకు సమీపంగా రావాలి, నిన్ను సమీపించాలి, నిన్ను చేరుకోవాలి. నీ ముఖమును నాకు చాటు చేయొద్దు, నిన్ను స్తుతించకుండా నేను ఉండలేను, నిన్ను ఆరాధించకుండా నేను ఉండలేను. నీ ముఖమును చాటు చేస్తే నేను కలత చెందుతాను, నేను కలవరపడతాను. ప్రభువా నీ ఎద్దుకు నన్ను చేర్చుకో, నీ ఎద్దుకు నన్ను రానియండి ప్రభువా, నేను నీ ఎద్దుకు వస్తానని ప్రభుని సమీపించే అనుభవంలోనికి రావాలి. అతడు లేచిన తర్వాత చేసిన పని ఏంటంటే, దేవునికి తనకు మధ్యలో ఉన్న దూరాన్ని దూరం చేశాడు. రెండవదిగా ప్రియులరా, తీర్మానం చేసుకుంటున్నాడు. ఏమనంటే, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నీ కుమారుడు అని అనిపించుకునే యోగ్యత నాకు లేదు, పనివాడిలో ఒక పనివాడిగా ఉండే అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పి తన పాపాలన్నీ కూడా ఒప్పుకుంటానని ఒక తీర్మానం చేశాడు. దేవుని ప్రజలకి సభకు వస్తే సరిపోలేదండి, సభలో మనం తీర్మానం చేసుకోవాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక 3 కనిపించారంట. ఒకడు అమెరికా వాడు కనిపించాడంట దేవుని సన్నిధిలో. దేవుడు అన్నాడు, ఏంట్రా ఇలా వచ్చావని అడిగాడంట. అప్పుడు అమెరికా వాడు అన్నాడంట, నాకు ఘనత కావాలి, నాకు డబ్బు కావాలి, అందరు నా మాట వినాలి, నేను ప్రపంచ దేశానికి నేనే పెద్దన్నగా ఉండాలి, అందరూ నా గుప్పిట్లో ఉండాలి, అందరూ నా మాట వినేటట్లు చేయమంటే, సర్లేరా బాబు పో, కావలసిన డబ్బు తీసుకో, డాలర్స్ కావలసిన తీసుకెళ్ళు, ఘనత నీకు ఇచ్చానేళ్ళు అని అమెరికా వాడిని పంపించారంట. జపాన్ వాడు వచ్చారంట, ఏరా ఏం వచ్చావని దేవుడు అడిగాడంట. జపాన్ వాడు అన్నాడంట, నాకు నాలెడ్జ్ కావాలి, జ్ఞానం కావాలి, ఏ వస్తువున దాని మీద మేడ్ ఇన్ జపాన్ అనే ఉండాలి, అంతటి నాలెడ్జ్ నాకు ఇవ్వండి అంటే, ఓకే సరే నీవే వస్తువు అయినా తయారు చేసుకో, నీ జ్ఞానాన్ని ఇస్తానని దేవుడు అన్నాడంట. ఆ తర్వాత మనం కనిపించామంట. దేవుడు ఏరా ఇట్లా వచ్చావంటే, ఊరికే వచ్చారన్నమాట. ఎందుకు వచ్చారంటే, ఊరికే
ఉత్తుత్తనే ఊరికే వచ్చాను. ఈ రాత్రి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఊరికే వచ్చారో నాకు తెలియదు. ఏమ్మా ఏంటమ్మా ఇక్కడ కనబడుతున్నావు, ఇక్కడ కనబడ్డావు ఏంటి, ఓపెనింగ్ వచ్చావు చర్చ? ఊరికే వచ్చాను, ఖాళీగా ఉండి ఏం లేదు, ఈరోజు పని ఏం లేదు, ఖాళీగా ఉన్నాను. సీరియల్ కూడా అయిపోయింది, 8ంటికి సీరియల్ అయిపోయింది, అందుకొరకే ఊరికే వచ్చానంట. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ప్రేమైన లేచి మనం చేయవలసింది ఏంటంటే ఒక నిబంధన, ఒక తీర్మానం. దేవుని మందిరానికి వచ్చే ప్రతిసారి ఒక నిబంధన, ఒక తీర్మానం. దేవా, పరలోకానికి వ్యతిరేకంగా, తండ్రి పరలోకానికి వ్యతిరేకంగా నీకు విరుద్ధముగా నేను పాపం చేశాను, నా అతిక్రమాలను మన్నించండి, నీ కుమారుడిని పిలిపించుకునే యోగ్యత నాకు లేదు, కూలివాళ్ళు ఒక కూలివాడిగా నన్ను చేర్చుకోమని ఒక తీర్మానం తీసుకొని మరి తండ్రి ఇంటికి ఆయన వచ్చాడు. దేవుని మందిరానికి వచ్చి మనం తీర్మానం చేసుకోబోతే ప్రయోజనం ఏమీ ఉండదండి. కనుక అనవసరమైన తీర్మానాలు, అనవసరమైన ప్రమాణాలు, అనవసరమైన కార్యక్రమాలకు చోటు ఇవ్వకుండా ఓ మంచి తీర్మానంతో మన దేవుని సన్నిధిని సమీపిద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రభు కోసం జీవిస్తాను. రీసెంట్గా మేము కువైట్ వెళ్ళామండి. కువైట్లో ఆ ప్రాంతాల్లో రాజవంశస్థులు అక్కడ పరిపాలన చేస్తారు. నేను అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ, మన క్రైస్తవ సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళెవరూ ప్రభుని విశ్వసించరా? ఇక్కడున్న వాళ్ళు కువైట్ రాజు కావచ్చు, లేకపోతే రాజవంశకులు కావచ్చు, లేకపోతే ఈ దేశపు వాళ్ళు మరి ప్రభుని విశ్వసించరంటే, అక్కడ మన సహోదరులు నాకు చెప్పింది ఏంటంటే, అన్నా ఎందుకు విశ్వసించరు, కొంతమంది నమ్ముతారు కానీ రహస్యంగా ప్రభుని నమ్ముతారు, వాళ్ళు బహిరంగంగా దేవుణ్ణి నమ్ముకొని ఆరాధిస్తే వాళ్ళని వెలివేస్తారు, వాళ్ళకి బోల్డని ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఎవ్వరు బహిరంగంగా దేవుని ఒప్పుకొని ప్రభు కోసం జీవించారంటే అప్పుడు ఆయన చెప్పారు, అన్న ఈ మధ్యకాలంలో ఒక ఆయన రాజవంశానికి చెందినవాడు యేసే దేవుడని బహిరంగంగా పబ్లిక్గా ఒప్పుకొని దేవునికి సాక్షిగా బ్రతుకుతానని తీర్మానం చేశారు. చెప్పలు కూడా అందరూ గట్టిగా అన్ని ఛానల్స్లో ఆయన గురించే వినబడతా ఉండేది ఆ రోజుల్లో. ప్రభుత్వం ఏంటంటే, లేకపోతే రాజు లేకపోతే అక్కడ చట్టాలు అతనికి వ్యతిరేకంగా లేచి, లేదు నీవు యేసు ప్రభుని ఒప్పుకోకూడదని అతనికి మందలించి చెప్పారు, బుద్ధి చెప్పారండి, ఎన్నెన్నో విషయాలు చెప్పినా కూడా ఆయన మాత్రం నేను ప్రభు నమ్ముకున్నాను, ప్రభు కోసమే సాక్షిగా బ్రతుకుతాను, ఆయనే దేవుడు. ఆమె చెప్పడం అందరూ గట్టిగా, ఆయనే దేవుడు. ఆయన తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. ఆయన డోంట్ వరీ, కంగారే లేదు, నేను చావడానికి రెడీ, నేను యేసయ్య కోసమే సాక్షిగా బ్రతుకుతాను. ఆమె చెప్పడం అందరూ గట్టిగా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా ప్రభు కోసం నిలబడే అనుభవం. క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన దేశంలో, దేవుని ప్రజలకు వ్యతిరేకమైన దేశంలో వాళ్ళ చట్టాలు, వాళ్ళ విధులు ఏంటంటే ఆరాధనకి ఎన్నో ఆటంకాలు ఉండొచ్చు. అలాంటి దేశంలో కూడా ప్రభు కోసం రోషంగా జీవించిన అనుభవం. ప్రేమైన వాళ్ళారా, మరి ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మనం ఓ తీర్మానం తీసుకోవాలి. లేచిన ఆ చిన్న కుమారుడు ఒకటి దేవునికి తనకు మధ్యలో ఉన్న దూరాన్ని, లేకపోతే తండ్రికి తనకు మధ్యలో ఉన్న దూరాన్ని దూరం చేసుకున్నాడు. రెండవదిగా ఓ మంచి తీర్మానం తీసుకున్నాడు. మూడవదిగా ప్రియులారా, నా తండ్రి అనేక మంది కూలి వాళ్ళు, పని మనుషులు ఉన్నారు, నేను ఎందుకు ఇక్కడ ఒంటరిగా మూలుగాలి? ఒంటరితనం అనేది చాలా భయంకరం. ఈ రాత్రి సహవాసానికి దూరంగా ఉన్నావా? రక్షణ పొందిన వారిని దేవుడు సంఘములో చేర్చాడు. ఆమె చెప్పండి గట్టిగా. రక్షించబడిన వాడు సహవాసంలోనికి రావాలి. అపోస్తల బోధలో, అపోస్తల సహవాసంలో, అపోస్తలతో రొట్టె విరుచుటలో, అపోస్తలతో కలిసి ప్రార్థన చేయుటలో వాళ్ళు ఎడతెగక ఉన్నారు అని వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. రక్షించబడిన విశ్వాసి సహవాసాన్ని ప్రేమిస్తున్నావా? సహవాసంలో ఉండాలని కోరుకుంటున్నావా? ఐక్యతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? లేకపోతే ఐక్యతకు భిన్నంగా ఉండాలని ఒకవేళ నీవు ఆలోచిస్తున్నావా? ఆ చిన్న కుమారుడు లేచి చేసిన పని ఏంటంటే తండ్రికి తనకు మధ్యలో ఉన్న దూరాన్ని దూరం చేసుకున్నాడు. రెండవదిగా ఓ మంచి తీర్మానం తీసుకున్నాడు. మూడవదిగా ప్రియుల సహవాసాన్ని కోరుకొని ఆ సహవాసంలోకి వచ్చినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక ఈ రాత్రి మనం కూడా ఒక తీర్మానం చేసుకొని సహవాసంలోనికి మనం వద్దాం. ఆమె చెప్పండి గట్టిగా. సహవాసం ఏమిచ్చింది? ఈ మధ్యన ఫెలోషిప్ అంటారు కదండి, పాస్టర్ ఫెలోషిప్లో ఒక అయ్యగారు చెప్పింది నేను విన్నాను. అదేంటంటే సహవాసం, ఫెలోషిప్లో ఉండడం వల్ల మనకేంటండి లాభం అని ఒకటి అడిగితే, ఫెలోషిప్ ఏమిచ్చిందంటే, సహవాసం ఏమిచ్చిందంటే సహవాసాన్ని ఇచ్చింది. ఆమె చెప్పండి గట్టిగా. ఒక సహవాసం మనకేమిస్తుందంటే సహవాసాన్ని ఇస్తుంది.
ఒక ఐక్యత మనకేమిస్తుందంటే ఐక్యతనే ఇస్తుంది. కనుక ఐక్యతను కాపాడుకోవాలి, సహవాసాన్ని ప్రేమించాలి, సంఘములో ఉండాలి, ఉపదేశంలో ఉండాలండి. అపోస్తుల బోధలు, సహవాసలు, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో మనం ఎడతెగక ఉండాలని కూడా వాక్యం సెలవిస్తుంది. రెండో మాట కూడా చెప్తాను, త్వరగా చదవండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 2వ మాట. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదామా? వాని కుడి చేయి పట్టుకుని అతని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. 40 సంవత్సరాల నుండి శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర ఒకడు కూర్చుని ఉన్నాడు. వాడు పుట్టుకతో కుంటివాడు. నిన్న మొన్న వచ్చిన సమస్య కాదు అది, 1-2 నెలల క్రితం వచ్చిన సమస్య కాదు ఇది, దీర్ఘకాలపు సమస్య. బై బర్త్, పుట్టినప్పటి నుండి ఆ సమస్య అతనికి ఉంది. అతడు ఇష్టపడేమి దేవుని మందిరానికి వచ్చేవాడు కాదండి, కష్టంగా ఉన్న ఎవరో మోసుకొచ్చేవాళ్ళు. ఈరోజు ఎంతమంది ఇష్టపడి ఇక్కడికి వచ్చారో నాకు తెలీదు. ఇష్టపడి వచ్చేవాళ్ళు కొందరు అయితే కష్టంగా ఫీల్ అయ్యి కొంతమంది కూర్చొని ఉన్నారు ఇక్కడ. ఎప్పుడు ముగిస్తాడో, ఆకాశం మెరుస్తుంది, ఉరుముతుంది, ముగిస్తారా లేదా అని కూర్చున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఎవరో మోసుకొస్తున్నారు. ఆయన సంతోషంగా వచ్చిన వాడేం కాదండి, ఎవరో మోసుకొస్తున్నారు, అక్కడ కూర్చుండబెడుతున్నారు, కూర్చుంటున్నాడు, మరలా మోసుకునేటప్పుడు మోసుకెళ్తున్నారు. ఇష్టపడి వచ్చినవాడు కాదు. శృంగారం అనే దేవాలయపు ద్వారము అని రాయబడింది. మరి ఈ శృంగారం అనే దేవాలయ ద్వారం ఎలా శుభ్రంగా ఉండాలి కదండి, కానీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు. మరి అది అంత శుభ్రంగా ఉందో లేదో కూడా మనకు తెలియదు, ఎందుకంటే అడుక్కునే వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. అటు వెళ్ళే వాళ్ళని, ఇటు వచ్చే వాళ్ళందరూ కూడా చేతులు చాపి భిక్షం అడుగుతూ ఉన్నాడు, సహాయం చేయమని అడుగుతూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించబడిన తర్వాత అపోస్తుల ద్వారా జరిగిన మొట్టమొదటి అద్భుతం ఈ అద్భుతమే. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. మొట్టమొదటి అద్భుతం. ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతం చేయునుగాక, మీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యాలు జరిగించునుగాక. అద్భుత ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. ఈ చర్చ్ ఓపెనింగ్ అయిన తర్వాత ఈ రాత్రి మీ జీవితంలో ఒక అద్భుతాన్ని ప్రభు చేయబోతున్నాడు. ఓ మొట్టమొదటి అద్భుతం నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. ఒక ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఒక మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. చాలామంది అంటారు అద్భుతాలని ఆగిపోయాయి, ఇంకేంటి అద్భుతాలు, ఇంకేంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఆత్మకార్యాలు ఎప్పుడూ అయిపోయిందంటారు. మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, మార్పు లేని దేవుడు. 1000 సంవత్సరాల క్రిందట అద్భుతాలు చేశాడంటే నేడు కూడా అద్భుతాలు చేయడానికి ఆయన శక్తిమంతుడు. ఈ రాత్రి దేవుడు మనకు తోడుగా ఉంటే ఇవన్నీ ఎందుకు సంభవిస్తుందని, మా పూర్వీకులు మా పితరులు చెప్పిన అద్భుతాలని ఏమైపోయాయి అని అనుకుంటున్నారేమో. ఈ నూతన మందిర ప్రారంభోత్సవం జరిగిన ఈ సందర్భాన ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా ఈ రాత్రి దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. దైవజలేసన్ గారు రాయలసీమ పరిసర ప్రాంతంలో సంచరిస్తున్న దినాల్లో ఎన్నెన్నో అద్భుతాలు, ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, ఎందరో త్రాగుబోతులు మార్చబడ్డారు, ఎందరో రోగులు స్వస్థత పొందారు. దైవజలేసన్ గారు కారులో బయలుదేరి వస్తూ ఉంటేనే ప్రియులరా, ఆయన అక్కడెక్కడో బయలుదేరి ఉంటే మీటింగ్ జరుగుతున్న ఆవరణలో దయ్యపు శక్తులన్నీ కూడా మనుషుల నుండి బయటకు వచ్చేసి గందరగోళం చేస్తూ ఉండేది. ఆ దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్న వాళ్ళు చెప్తుండరు, అదిగో యేసన్న అనే దైవజనుడు బయలుదేరాడు, సర్వోన్నతుడైన దేవుని సేవకుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి ఆది అపోస్తుల రోజున జరిగిన అద్భుతమైన కార్యాలను దేవుడు ఈ రాత్రి మీ జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు. ఈ రాత్రి మీ జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. తప్పక మీరు కూర్చున్న స్థితి నుండి నా దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. మీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. మీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. మీ జీవితంలో మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. దైవ సేవకులు ప్రియమైన వాళ్ళారా, అది మధ్యాహ్న కాలం 3 గంటలు 3 o'clock 3 గంటల సమయం.
ఎప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తారంటే, మీరు అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం చదువుకుంటూ వస్తే ఇంచుమించు మధ్యాహ్న కాలం 3 గంటల సమయం, అది ప్రార్థనా కాలం. ఆమెను చెప్పండి గట్టిగా. ఏ సమయం అండి అది? ప్రార్థనా సమయం. ప్రతి వ్యక్తికి ప్రియులారా, ఒకటి ప్రార్థన కాలం ఉండాలి, రెండోదిగా ప్రార్థనా స్థలం ఉండాలి. ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, ప్రభు వింటాడు. అలా కాకుండా ఆయా సందర్భాలు ఒక ప్రేయర్ టైం అని ఏర్పాటు చేసుకుని ప్రార్థనా కాలం ఉండాలి, ప్రార్థనా స్థలం ఉండాలి. మీరు రోజు ప్రార్థన చేస్తుంటారు కదా, డైలీ రెగ్యులర్గా ప్రార్థన చేయడానికి మీ ఇంట్లో ఒక చిన్న మూల అయినా పర్వాలేదు. అందరికీ ప్రేయర్ రూమ్స్ అవన్నీ ఉండకపోవచ్చు, అందరికీ మేడల మిద్దెలు ఆడుంటాయంటే అగ్గిపెట్టి లాంటి ఇంట్లో ఉంటారు. రోజు ఒక మూల మీద ఏదో ఒక ప్లేస్ని కేటాయించుకొని ప్రతిరోజు అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకో. ఆమెను చెప్పండి అది గట్టిగా. ప్రతిరోజు ఒక టైం నిర్ణయించుకో. అది 3 గంటలు కావచ్చు, అది 2 కావచ్చు, అది 1 గంట కావచ్చు, సాయంకాలం 7 కావచ్చు, తెల్లవారుజాము 5 కావచ్చు, లేకపోతే మధ్యరాత్రి 12 కావచ్చు, లేకపోతే 3 గంటల సమయం కావచ్చు. ఏదో ఒక సమయాన్ని నిర్ణయించుకొని ప్రతిరోజు ఒకే స్థలంలో, ప్రతిరోజు ఒకే సమయంలో నువ్వు ప్రార్థించగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నువ్వు ప్రార్థించి ఆ స్థలంలోనికి దిగి వస్తాడు. చెప్పట్లు కూడా మందరు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రతి స్థలంలోనికి వస్తాడు. అదే సమయంలో ఒక ప్లేస్ని నిర్ణయించుకొని, ఒక టైంని నిర్ణయించుకొని ఆ టైంలో నువ్వు ప్రార్థించగలిగితే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. నా దేవుడు తప్పక నీవు కూర్చున్న చోటుకి దిగి వస్తాడు. సైకిల్ మీద ఒక బిజినెస్ చేసి ఒక బ్రదర్ ఉండేవాడు. సైకిల్ మీద బట్టలు, చీరల వ్యాపారం, శారీస్ బిజినెస్ అనమాట. సైకిల్ మీద చీరలు అమ్ముకుంటుండేవాడు. ఆ తర్వాత ఒక చిన్న బండి కొన్నాడు. ఆ బండి మీద 4 గ్రామాలు తిరిగి వ్యాపారం చేశాడు. ఆ తర్వాత ఒక ఆటో కొని ఆ తర్వాత దాని ద్వారా వ్యాపారం చేశాడు. ఆ తర్వాత ఎవరు అన్నారు, ఎందుకు బాబు ఊరు తిరగడం, ఆ సెంటర్లో ఒక చిన్న కొట్టు పెట్టుకుంటే అక్కడికి వచ్చి కొంటారు కదా అంటే ఒక షెడ్ ఒకటి వేసుకొని అక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈరోజు ఆయనకి దేశవ్యాప్తంగా గొప్ప వ్యాపారాలు ఉన్నాయండి. గొప్ప స్థాయికి వెళ్ళాడు. ఆ బిజినెస్ మ్యాన్ ఎవరో అడిగారంట, సార్ మీరు ఇంత డెవలప్ అయ్యి ఇంత అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే, ఆయన అన్నారంట, నేను రోజుకు 1 గంట సేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఆమెను చెప్పండి అది గట్టిగా. ఎవ్రీ డే ప్రతిరోజు 1 గంట, 1 అవర్ నేను దేవునికి ప్రతిష్ఠించేశాను. ఆ ప్రతిష్ఠింపబడిన సమయంలో ₹1,00,00,000 బిజినెస్ వచ్చిందన్న కూడా నేను ప్రార్థన నుండి లేచి రాను. అది ప్రేయర్ టైం. ఆ టైంలో నన్ను కలుసుకోవడానికి ప్రభు వస్తాడు. నేను వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను. నా అభివృద్ధికి నా జ్ఞానం కాదు, నా ప్రగతికి నా తెలివి కాదు, నేను ప్రభు సన్నిధిలో గడిపే ప్రభుకు నేను ఇచ్చే ఆ సమయం ఉంది కదా, దేవుడు నాకు ఇచ్చిన సమయంలో నేను ఆయన సన్నిధిలో గడుపుతున్నాను కదా, ఆ సమయం నా ప్రగతికి ఆశీర్వాదానికి కారణం. ఆమెను చెప్పండి గట్టిగా. ఆనాడు అపోస్తులకు ఒక ప్రేయర్ టైం ఉంది, ఓ ప్రార్థనా స్థలం ఉంది, అది దేవుని మందిరం. ఒక ప్రార్థన సమయం ఉంది. ఆ సమయం రావంగానే మధ్యాహ్నం 3 అంటే శుభ్రంగా అప్పుడే కొంచెం మన అన్నం తినుంటాము, మంచిగా నిద్ర వస్తుంటుంది అప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా చాలామందికి పాపం నిద్ర వస్తుంది, పాపం అల్లాడిపోతున్నారు. ఎప్పుడు ముగిస్తారని కొంతమంది చూస్తున్నారు. అయినా మీరు త్యాగం చేసుకొని కూర్చున్నారు. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మిమ్మల్ని ఏదో ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలన్నది కాదండి మా సంకల్పం. మీ త్యాగానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు. త్యాగము గల దైవ సేవకులు వాళ్ళ సమయాన్ని ప్రభుకు కేటాయించి ఓ ప్రార్థనా స్థలానికి, ఓ ప్రార్థనా కాలమందు వాళ్ళు దేవుని మందరికి ఎక్కి వెళుతుంటే, ప్రియులరా, ఆ శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర కూర్చున్న ఆ భిక్షం అడుగుతున్న కుంటివాడైన వ్యక్తి ఏదైనా ఇస్తారేమో అని సేవకుల వైపు అలా తేరి చూస్తూ ఉన్నాడు. దైవజనులు చెప్పారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగిన దాన్నే నీకు ఇస్తున్నాం. మాకేం కలిగి ఉన్నాం అంటే యేసు నామాన్ని కలిగి ఉన్నాం. ప్రపంచంలో ప్రియులారా, అన్ని నామము కన్నా పై నామం యేసు నామం. యేసు నామం పరము నుండి పోయబడిన పరిమళ తైలం. చప్పట్లు కూడా మందరు గట్టిగా గట్టిగా గట్టి గట్టిగా. శక్తి కలిగిన నామాన్ని దేవుడు నీకు ప్రసాదించాడు. ఆస్తి లేదా దిగులు పడద్దు, ఐశ్వర్యం లేదా దిగులు పడద్దు, మేడలు మిద్దెలు లేదా దిగులు పడద్దు. యేసు నామం కలదు. వెండి బంగారాల కన్నా శ్రేష్టమైన నామం అది. ఆయన నామం బలమైన దుర్గం. అక్కడ మనకు సురక్షిత లభిస్తుంది. ప్రేమైన వాళ్ళరా, ఆ యేసు నామాన్ని ఎప్పుడైతే వాళ్ళు ఉచ్చరించి అండ్ ప్రియులరా అతని కుడి చేతిని పట్టుకుని అతన్ని లేవనెత్తారు. ఏ చేతితో అయితే అందరూ అడుక్కుంటూ ఉన్నాడో అదే చేతిని ఇప్పుడు
సేవకుల వైపు చాపితే ఆ చేతిని వాళ్ళు పట్టుకున్నారు. ప్రేమైన వాళ్ళరా, ఏ నరుడి దగ్గర చేతులు చాపి నీవు అడగొద్దు. దేవుని వైపే చేతులు చాపి అడగగలిగితే నీ స్థితిని ప్రభు మార్చబోతున్నట్టు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మనుషుల దగ్గర అడుక్కోవడానికి చాలాసార్లు మనుషులు ఏదో ఇవ్వాలని, మనుషుల దగ్గర నుండి పొందాలని మనం పరితపిస్తూ ఉంటాం. అబ్రహాం అంటాడు, చెప్పులు వారైనను నూలు పోగైనను నేను తీసుకునేది. ఎంత గొప్ప తీర్మానం అండి. ఫ్రీగా వస్తే పినాయిల్ తాగేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఫ్రీగా వచ్చిందనుకోండి, మనకు అవసరమా లేదా ఏమీ ఆలోచించరు. చెప్పులు వారైనను నూలు పోగైనను నేను తీసుకొని, ఇంత గొప్ప తీర్మానం ఎందుకు అని అబ్రహాం గురించి మనం ఆలోచిస్తే, అంత క్రితం ఐగుప్తు దేశపు రాజు అబ్రహాముకి కొన్ని బహుమానాలు ఇచ్చాడండి. ఆ బహుమానంతో పాటు కొంతమంది దాసదాసులు కూడా ఇచ్చాడు. ఆ బహుమానం తీసుకొచ్చాడండి. ఆ దాసదాసులు కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. ఆ దాసిలో ఒక దాసే హాగరు. ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఏంటండి దాసిలో ఒక దాసి హాగరు. ఆమె అబ్రహాము కుటుంబంలోకి వచ్చిన తర్వాత కుటుంబం చిన్న భిన్నంగా మారిపోయింది. కుటుంబంలో సమాధానాన్ని కోల్పోయారు. ఒక శపించబడిన సంతానం ఆ వంశంలోనికి జొరబడ్డట్టు మనం దేవుని చిత్తంలో లేని కార్యం, దేవుని ప్రణాళికలో లేని కార్యం. వాగ్దానానికి వారసత్వం పొందిన ఇస్సాకును అడుగడుగున హింసించే ఒక వ్యక్తి, అడుగడుగున బాధించే ఒక వ్యక్తి రావడానికి గల కారణం ఏంటంటే, ఐగుప్తు నుండి వచ్చిన సంపదలో ఒక బాధ కూడా ప్రవేశించింది, ఒక అపవిత్రత కూడా ప్రవేశించింది. కనుక మనుషుల దగ్గర మనం చేతులు చాపకూడదు, దేవుని దగ్గర చేతులు చాపి మనం పొందుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధుల వైపు తమ చేతులు చాపినప్పుడు వాళ్ళు అన్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మా కలిగిన దాన్ని నీకు ఇస్తున్నావు, లేచి నడవమంటే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేయడమే కాకుండా నడుచుచు దేవుని మహిమపరుస్తూ దేవుని మందిలోకి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. లేచి మనం చేయవలసిన పని ఏంటంటే, మొట్టమొదటిగా లేచి దేవునికి మనకు మధ్యలో ఉన్న దూరాన్ని దూరం చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి, సహవాసంలో ఉండాలి. రెండవదిగా ప్రియుల లేచి చేయవలసింది ఏంటంటే, నడుచుచు గంతులు వేస్తూ, లేకపోతే నడుచుచు దేవుని నామాన్ని మహిమపరుస్తూ మనం ముందుకు సాగిపోవాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నడచుచు అనేది దేనికి సాదృశ్యం అంటే మన ప్రవర్తనకు సాదృశ్యం. లేచినవాడు చక్కగా నడవాలి, లేచినవాడు చక్కగా ప్రవర్తించాలి. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను నీవు జాగ్రత్తగా చూచుకోవాలని బైబిల్ చెప్తుంది. నడుచుచు దేవుని నామాన్ని మహిమపరిచాడు, నడుచుచు గంతులు వేస్తూ దేవుని నామాన్ని మహిమపరిచాడు. దేవుని కొరకు లెమ్మంటున్నాడు, దేని కొరకు మనల్ని లేవనెత్తుతున్నాడు అంటే మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ మన దేవుని ఆరాధించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు తెలిసిన ఒక తల్లి ఉండేది, ఆమె నోట ఎప్పుడు స్తుతులే, స్తోత్రములు దేవునికి స్తోత్రం అంటూ ఉండేది. ఆమెను చూసి నేను చాలా సంబరపడేవాడిని. ఎందుకంటే మనకి ఇలాంటి అలవాటు లేదే, మనం ఇలా ప్రభుని స్తుతించలేకపోతున్నామే అని అనుకుంటుండేవాడిని. ఓ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్తే పాస్టర్ గారండి, ప్రైజ్ లార్డ్ అండి, వందనాలండి, దేవునికి స్తోత్రం అండి, లోపలికి రండి, దేవునికి స్తోత్రం అండి, కూర్చోండి పాస్టర్ గారు, దేవునికి స్తోత్రం అని అంటుంది. మాటికి ముందు ఒక స్తోత్రం, మాట తర్వాత ఇంకొక స్తోత్రం. కూర్చోండి పాస్టర్ గారు, దేవునికి స్తోత్రం. అక్కడ కాదండి, ఇక్కడ కూర్చోండి, దేవునికి స్తోత్రం. కాఫీ తాగుతారండి, దేవునికి స్తోత్రం. టీ తాగుతారా, దేవునికి స్తోత్రం. బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారా, దేవునికి స్తోత్రం. ఒక గంట ఉంటే అన్నం వండి పెడతానండి, దేవునికి స్తోత్రం అంటుంది. నా మనసు పులకించిపోయిందండి. ఆమె నోట దేవుని మాట స్తుతి విని పరవశించిపోతున్నాను. అంతలోపల ఎవరో పిలిచినట్లు అనిపించింది. ఆ తల్లి బయటికి వెళ్ళిందండి. బయటికి వెళ్తే కొంతసేపటికి బాక్సింగ్ సౌండ్ వినబడుతుంది. ఏంట్రా బాబు, నేను అట్లాగే కిటికీల నుండి తొంగి చూశాను. ఎవరో ఒక ఆవిడ వచ్చినట్టుందండి. ఆమె జుట్టుని ఈమె చేతికి చుట్టేసుకొని ఆమెను అట్లా వంగపెట్టి ఏంటంటే ఆమె వీపు మీద గుద్దుతూ, పనికి మాలిందానా దేవునికి స్తోత్రం, దిక్కుమాలిందానా దేవునికి స్తోత్రం తిడుతుంది, స్తోత్రం చెప్తుందండి. అక్క ఇది చేస్తానంట, అక్క కుక్క దేవునికి స్తోత్రం అంటుంది.
ఇంకో అంటే కొడుతుంది. దేవునికి స్తోత్రం అంటుంది. నాకు దడ పుట్టింది, 2 రోజులు టైం ఇస్తాను, ఇస్తే దేవునికి స్తోత్రం, ఇవ్వకపోతే నీ అంతు తేలుస్తా, దేవునికి స్తోత్రం అంటుంది. అంటే డబ్బేదో ఇచ్చినట్టుంది, ఆమె డబ్బు తీసుకొని ఎగ్గొట్టినట్టుందండి. అందుకే ఈమె వీపు మీద గుద్దుతుంది. ఇక బీపీ పెరిగిపోయి 200కు పోయినట్టుందండి బీపీ. ఆవేశంగా దెబ్బలు తినింది ఆమె. జుట్టంతా ఈమెకి ఇట్లా విరబేసుకుని లోపలికి వచ్చిందండి. నాకు దడబుట్టి నేను ఇటు నిలబడ్డాను. ఏమి నిలబడ్డారు? దేవునికి స్తోత్రం, కూసో, దేవునికి స్తోత్రం అంతే. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నాకు అనిపించింది, ఈమె నోట స్తుతి ఉంది కానీ ఈమె ప్రవర్తన సరిగ్గా లేదు. అర్థమైందండి? స్తోత్రం 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 అని స్తోత్రాలు చెప్పుకుంటే సరిపోలా. ప్రేమైన వార ఆ కుంటివాడు లేచిన తర్వాత ఆడు లేచి నిలిచి నడుచుచు, అంటే తన ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకుంటూ గంతులు వేస్తూ దేవుని నామాన్ని మహిమపరిచాడు. ఈరోజు దేవుని నామాన్ని మహిమపరచడానికి కోసం వచ్చిన నీవు, దేవుని నామాన్ని స్తుతించడానికి వచ్చిన నీవు, చేతులెత్తి దేవా నీకు ఆరాధన ఆరాధన అంటున్న నీవు, నీ హృదయాన్ని పవిత్రంగా కాచుకుంటున్నావా? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనను సరిగా చూసుకుంటున్నావా? వారి పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. వాళ్ళ ఆరాధన వ్యర్థమైన ఆరాధన. మనుషులు కల్పించిన కల్పనా కథల్ని దైవోపదేశం అని బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఈరోజు మీ ఆరాధన కేవలం మీ పెదవులకే పరిమితమైందా? లేకపోతే గుండె లోతులో నుండి ప్రభుని ఆరాధిస్తున్నారా? ఈ రాత్రి నీవు నేను లేచి చేయవలసింది ఏం తెలుసండి? లేచి నిలిచి నడుచుచు, అంటే మన ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకుంటూ ఆ తర్వాత దేవుని నామాన్ని మహిమపరచాలి. నిన్నటి రోజు కూడా దైవ సేవకులు చెప్తూ వచ్చారు, ఆసాపు దేవుని మందిలో పాడేవాడు, కీర్తించేవాడు. ఆసాపు పాడకపోతే ఆ రోజు ఆరాధన ఏంటి అంత తీయగా అనిపించేది కాదు, అంత అద్భుతంగా అనిపించేది కాదు. కానీ ఆసాపు చూపు ఎవరి మీద ఉంది? ఆరాధించేవాడి కన్నులు ఎవరిని చూడాలి? ఆసాపు ఎవరిని చూడాలి? ఎవరిని వెంబడించాలి? ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? భక్తిహీనుల క్షేమం తన కంటబడినప్పుడు తన మనస్సునందు మత్సరపడ్డాడు. ఒక పశుప్రాయుడిలాగా, ఒక సేవకుని పశుప్రాయుడితో పోల్చొచ్చా మనం? తన పశువుతో పోల్చుకున్నాడండి. ఒక పశుప్రాయుడిలాగా ఆలోచించాడు, ఒక జంతువులాగా ఆలోచించాడు. తాను చెడిపోవడమే కాకుండా అందరిని చెడగొట్టడానికి కోసం కంకణం కట్టుకున్నాడు. అసలు నేనెవడు చూడమన్నాడు? స్తోత్రం చెప్పడం గట్టిగా. నిన్నెవడిని చూడమన్నాడు? నువ్వు చూడవలసింది ఎవరిని? కన్నులెత్తి చూడవలసింది ఎవరిని? ఆకాశమందు ఆసీనుడా, నేను కన్నులెత్తి నీ వైపు చూస్తున్నాను. దైవజనులు గారు అందుకే రండి రాసింది, కలవరపడి కొండల వైపు నా కన్నులెత్తుదునా. దైవజనులు గారికి ఒక అవసరం వచ్చినప్పుడు, అక్కర వచ్చినప్పుడు, ఆకలి కలిగినప్పుడు మానవ మాత్రపు వాళ్ళు ఇప్పుడు కన్నులెత్తి చూస్తే, ఎవరో చెప్పారంటండి మా ఊరు వచ్చినప్పుడు, ఏసన్ గారు అంటే మా ఇంటికి రండి మీకు వంట చేసి పెడతానని నాకు తల్లి చెప్తే, ఏసన్ గారు ఆ మాటను గుర్తు చేసుకుని ఆకలి వేసినప్పుడు ఆ ఇంటికి వెళ్తే ఇంటికి పెద్ద తాళం కప్పేశారంట. అప్పుడు ఏసన్ గారు అనుకున్నట్టు నేను ఎవరి వైపు చూశాను? మనుషుల వైపు చూశానా, దేవుని వైపు చూశానా? అప్పుడే రాశారు, కలవరపడి కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు కన్నులెత్తి కొదువతో నేను కలవరపడతానా, నేను కుమిలిపోతానా అని ఆ తర్వాత దైవజనులు యేసు వైపు, దేవుని వైపు చూసినప్పుడు రాజభోజనాన్ని దేవుడు వడ్డించారంట. చప్పట్లు కూడా మంది గట్టిగా హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి భక్తిహీనులు, మన కళ్ళ ముందు భక్తిహీనులు క్షేమంగా ఉండనివ్వండి, మనకెందుకు? ఉండనివ్వండి. వాడు ఎట్ట సంపాదించుకుంటే మనకెందుకు? వాడు ఎలా డెవలప్ అయితే మనకెందుకు? వాడు ఇల్లు ఎలా కట్టుకుంటే నీకెందుకు, నాకెందుకు? వాడు ఎలా డెవలప్ అయ్యాడో మనకెందుకు? వాడి రహస్యం మనకెందుకు? వాడి క్షేమం గురించి మనకెందుకు? నువ్వు కన్నులెత్తి చూడవలసి దేవుని వైపు. యేసును చూసినంతసేపు నీళ్ల మీద బాగానే నడిచిపోయాడండి. ఎప్పుడైతే గాలి వైపు చూశాడో మునిగిపోయాడు. గాలి లాంటి మనుషులు, గాలి వార్తలు చెప్పుకునే మనుషులు, గాలి చేష్టలు చేసే మనుషులు ఉన్నారు. వాళ్ళ వైపు చూస్తే వాళ్ళకేం నష్టం లేదండి, నీవు నష్టపోతావు. గాలికేం నష్టం లేదు. ఈ దిక్కుల నుండి వచ్చి ఆ దిక్కులోకి వెళుతూ ఉంటుంది. అది ఎక్కడ పుట్టిందో, అది ఎక్కడికి వెళుతుందో మనకు తెలీదు. అది ఎప్పుడు ఎవరి ప్రక్కన ఉంటుందో, ఎప్పుడు ఎవరికి ఏంటంటే సహకారంగా ఉంటుందో గాలిని మనం అంచనా వేయలేము. వాళ్ళని ఎందుకు చూస్తావు? నువ్వు చూడవలసింది యేసుని, నీవు వెళ్ళవలసింది యేసు చెంతకు, నీవు నడవవలసింది యేసుతో. నీ కన్నులేదుట
సిలువ వేయబడినట్లు క్రీస్తు ప్రదర్శించబడలేదా? గలతీ సంఘమా, మీ కన్నులెదుట సిలువ వేయబడినట్లు యేసుక్రీస్తు వారు ప్రదర్శించబడలేదా? ఆత్మలో ప్రారంభించి శారీరకంగా ముగిస్తారా? మనం ఆత్మలో ప్రారంభించాం, ఆత్మలోనే ముగించాలి. ఆమెను చెప్పడం గట్టిగా. పోనీ విస్తారమైన ప్రజలు, వేల కొలదిగా ప్రజలు, కృతజ్ఞత లేని వాళ్ళు లోకంలో ఉన్నారు. ఏదో ఒక రోజు వాళ్ళు కూలిపోతారు. కానీ నీ చూపు దేవుని ఒక ఆరాధించే ఆరాధికుడు, దేవుని సేవించే భక్తుడు, ఓ పాడే బృందానికి ముఖ్యమైన నడిపించే వ్యక్తి, భక్తిహీనుల క్షేమాన్ని చూసి లోలోపల మత్సరపడి కుమిలిపోయి తన జీవితాన్ని ప్రమాదానికి తీసుకెళ్లే పరిస్థితుల్లో దేవుడు వచ్చి తన కుడి చేతిని పట్టుకున్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా. ఆనాడు దేవుడు అతని చేయి పట్టుకున్నారు కనుక పర్వాలేదు. ఒకవేళ దేవుడు అతని చేతిని పట్టుకోకపోతే అంతులేని అగాధంలోనికి భక్తిహీనులతో పాటు ఆయన కూడా స్వాస్థ్యం పొందవలసిన పరిస్థితి వచ్చి ఉండేది. కనుక ప్రేమైన వారికి లేచి మనం చేయవలసింది ఏంటంటే, మనం లేచి నిలిచి నడుచుచు గంతులు వేయాలంటే నడుచుచు మన ప్రభుని ఆరాధించాలి. మన ప్రవర్తనను కాచుకుంటూ ప్రభుని మనం ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 52వ అధ్యాయం 2వ వచనం త్వరగా. ధూళిని దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పి వేసుకొని. మొదటి వచనం కూడా చదవండి త్వరగా. సియోను, లెమ్ము నీ బలమును ధరించుకొనము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనము. ఇక మీదట సున్నతి పొందని వాడెవడైనను, అపవిత్రుడెవడైనను నీ లోపలికి రాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ధూళిని దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండము. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఈ వాక్యం చెప్పిన తర్వాత మనం అందరూ లేచి ధూళిని దులుపుకోవాలి. ఆమె చెప్పడం గట్టిగా. హల్లెలూయా. మగపిల్లలు ఏంటో కానీ ఆడపిల్లలు ఏంటో కానీ లేచిన వెంటనే ధూళిని దులుపుకుంటూ ఉంటారు. అందుకే సియోను యెరూషలేమా అంటే దైవ సేవకునికి అండ్ సంఘానికి పోల్చి మనం చూస్తాం. మనం లేచిన వెంటనే ధూళిని దులుపుకుంటూ ఉంటాం. ధూళి చిన్నదే కదా, చిన్న పార్టికలే కదా అని మనం అలక్ష్యం చేయకూడదు. ధూళిని దులుపుకోవాలి. ఆమె చెప్పడం గట్టిగా. మనం ఈ చిన్నదే కదా, ఇదేం చేస్తుంది? దైవజనులు యేసన్ గారు చెప్తా ఉండేవాళ్ళండి. ఒక మర్రి చెట్టు విత్తనం ఇలాగే ఒక సుడిగాలిలో ఎక్కడ దానికి స్థావరం లేక నిలబడడానికి చోటు లేక ఆ మర్రి చెట్టు యొక్క విత్తనం గాల్లో ప్రయాణం చేస్తుందంట. ఎక్కడ నిలబడడానికి చోటు లేకపోతే ఒక తాడి చెట్టు కనిపించిందంట. అప్పుడు వెళ్ళి తాడి చెట్టు మరి నాకు ఎక్కడ చోట్లేదు, నీ దగ్గర కొంచెం షెల్టర్ ఇస్తావా? ఈరోజు విపరీతం గాలి వీస్తుంది, వర్షం వచ్చేటట్టుంది, నేను ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాను, గాల్లో ఎట్టుపోతున్నానో తెలియట్లేదంటే, వద్దనింది కానండి, ఫోన్లే పాపం చిన్న జీవితాలు కదా, అదేం చేస్తుందిలే అనుకొని చోటు ఇచ్చిందంట. సరే ఆ తాడి చెట్టు దగ్గర ఆ నైటు ఆ మర్రి విత్తనం షెల్టర్ తీసుకొని అక్కడ బస చేసిందండి. తెల్లారిన తర్వాత తాడి చెట్టు అనిందంట, బాబు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నట్టున్నావు, ఇంకా వెళ్ళలేదా అని అంటే, నేనేం చేస్తానులేండి, ఉంటే నేనెంత, నా బతికెంత, జస్ట్ ఉండిపోతానులేండి, వెళ్తానులే 2 రోజులు ఆగిన తర్వాత. సరే అదేం చేస్తుందని అలా ఉండనిచ్చారంటండి. ఆ తర్వాత ఒక వారం తర్వాత, ఏంటి ఇంకా పోలేదా, ఇక్కడే ఉన్నట్టున్నావు అంటే, పోతానులే ఆంటీ గారు, నేనేం చేస్తానులే అని ఆడే ఉండిపోయినట్టుందండి. 1 రోజుల తర్వాత, ఏంటి నీవు మొక్కగా మారినట్టున్నావే, విత్తనాలుగా వచ్చావు, ఇప్పుడు కొంచెం అంటే అంత నీదయ్యే అని ఉండి ఒకానొక కాలం వచ్చినప్పుడు అటు తిరిగి వెళ్ళదు, ఇక్కడ ఒక తాటి చెట్టు ఉండాలి అని వెతుకుతూ ఉంటే ఆ తాడి చెట్టుని మర్రి చెట్టు మింగేసిందంట. జీవితంలో మనం ఇది చిన్నదే కదా, ఈ చిన్న కోపమే కదా, ఈ చిన్న పాపమే కదా, ఇది కూడా తప్పేనా అని నీవు చులకనగా చూసేవనుకో, ఆ ధూళి ఏదో ఒక రోజు నేను ప్రమాదానికి తీసుకెళ్ళిపోతుంది. ఈ చిన్న తప్పే కదా, ఈ చిన్న మాటే కదా, ఈ చిన్న స్నేహమే కదా, ఈ చిన్న కాన్వర్సేషనే కదా, చిన్న సంభాషణ కదా. లేక ఆమెకి ఎవరికో ఫోను తీసుకునిందంటండి, భర్తకు నంబర్ ఇచ్చింది ఫోన్ చేయమని. ఆయనేమి పాపం బిజీగా ఉన్నట్టు ఫోన్ చేస్తున్నట్లు లేడు. ఏదో ఒక రోజు ఏదో ఒక కాల్ వచ్చిందండి, ఎవరు అని చెప్పి మాట్లాడింది. అవతల ఎవరంటే ఎవరో అవతల నుండి ఒకడు మాట్లాడాడు. చాలా మంచిదే, పాపం చాలా మంచిదే. ఎవరో ఫోన్ చేశారంట, సంభాషించారు. మాట్లాడుతూ ఎవరికో చేయబోయి, మీకు వచ్చిందండి మేడం, ఏమనుకోవద్దని అని ఫోన్ పెడుతూ మీ వాయిస్ చాలా బాగుందండి అన్నాడంట ఆయన.
మన వాయిస్ ఎట్టుందో మనకు తెలీదా? ఏంటండి, వాళ్ళు మెచ్చుకున్నారు అనుకోండి, మనం ఎవరో మనకు తెలీదా? నువ్వు అందంగా ఉన్నావని నేను అన్నారు అనుకో, నీవు అందంగా ఉన్నావా మందంగా ఉన్నావో మనకు తెలీదా చెప్పండి? సరే, వెంటనే ఆయన ఏదో బాగా మాట్లాడుతుంటే తీయని మాటలు రోజు మాట్లాడి చివరికి ఒక రోజు అన్నాడంట, అక్క వేరే కనెక్షన్ ఏం కాదండి, అక్క ఒకసారి మిమ్మల్ని చూడాలని ఉంది అక్క అని అన్నాడంట. అదేం తమ్ముడు, అదేంత పెద్ద భాగ్యం, వచ్చి మా ఇంటికి వచ్చామంటే, అయ్యో అన్నయ్య ఉంటే బావగారు ఉంటే ఇబ్బంది అవుతుందేమో అని అంటే, సరే బావగారు లేనప్పుడు నేను కబురు పెడతానులే అని చెప్పి భర్త బయటికి వెళ్ళినప్పుడు భార్యని ఏంటంటే అతని రమ్మని పిలిస్తే ఆయన వస్తూ నలుగురిని వెంట పెట్టుకొని వచ్చాడంటండి. వచ్చిన తర్వాత మరి ఏం జరిగిందో తెలియదండి. కొన్ని గంటల తర్వాత భర్తకి ఫోన్ వెళ్ళింది, నీ భార్య రక్తపు మడుగులో పడిపోయింది. ఆ వచ్చిన వాళ్ళు దొంగలు. చిన్న సంభాషణ కదా, చిన్న ఫోన్ కాలే కదా, అభిమానంగా మాట్లాడుతున్నాడు. నాకు తమ్ముడు లేడు, తమ్ముడు లాంటి వాడు దొరికాడని మాట్లాడడం ప్రారంభించింది. పలకరించడానికి వచ్చాడు, నలుగురు వెంట పెట్టుకుని వచ్చాడు, కాళ్ళు చేతులు కట్టేశారు, ఇల్లంతా దోచేసుకున్నారు. పోతూ ఆమె గొంతు కోసేసి వెళ్ళిపోయారు. ఆలోచించాలి దేవుని బిడ్డలారా, ఇది చిన్నదే కదా, ఇది చిన్న ఫెలోషిపే కదా, చిన్న సహవాసమే కదా, సరదాగా మాట్లాడుతున్నాం. ఎన్ని తెలివితేటలు ఉన్నాయి తెలిసిన మనుషులకి. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అక్కడ నుండి వాళ్ళ నంబర్ తీసుకొని వాళ్ళ దగ్గర నుండి ఇంకొక నంబర్ ఎట్టట్టు మొత్తం మీద నీ నంబర్ పట్టుకుంటారు. వాళ్ళు కదిలిస్తారు, కవ్విస్తారు, నవ్విస్తారు, మాట్లాడతారు, అపవిత్రతలోకి దించుతారు. చివరికి జీవితం శాపంగా మారుతుంది. ఆ తర్వాత నడి రోడ్డు మీద నిన్ను నిలబెట్టేసి వెళ్ళిపోతారు. చిన్నదే కదా, సరదాగా కదా అని చెప్పి ఒకవేళ నీవు ఆ అపవిత్రతకు అప్పచెప్పుకుంటే జీవితం శాపంగా మారిపోయే అవకాశం ఉంది. అందుకే యెరూషలేమా, సియోను లేవాలి, యెరూషలేమా నీవు లేవాలి, నీ ధూళిని దులుపుకోవాలి, లేచి నీ బలమును నీవు ధరించుకోవాలి, నీ సుందరమైన వస్త్రమును నీవు ధరించుకోవాలి. ప్రాణప్రియుడైన యేసయ్య నీ కొరకు త్వరగా రాబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. యేసయ్య రాకడ బహు సమీపమై ఉన్నది. గతంలో మనం ఎన్నడూ వినని విషయాలు మనం వింటున్నాం. 3వ ప్రపంచ యుద్ధానికి ప్రపంచ దేశాలను కూడా సిద్ధపడుతున్నాయి. జనముల మీదకి జనములు లేస్తున్నారు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నాయి, యుద్ధ సమాచారాలు వినబడుతున్నాయి. అక్కడక్కడ భయంకరమైన భూకంపాలు. ఓ చిన్న కంటికి కనబడని ఒక చిన్న క్రిమి, ఓ చిన్న వైరస్తో మనిషి పోరాడడండి. మనిషి బయటికి రాకుండా గదిలోనే ఉండిపోవలసిన పరిస్థితులు వచ్చినాయి. ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఈ గదిలో ఉన్నవాళ్ళు ఆ గదిలో ఉన్నవాళ్ళతో, ఆ గదిలో ఉన్నవాళ్ళు ఈ గదితో మాట్లాడుకున్నారండి. ఒకవేళ ఆ రోజులో ఫోన్ ద్వారా కూడా వైరస్ వస్తుందని చెప్పుంటే ఇంకెట్టుండేదో జీవితం. ఫోన్లో అయినా ఉంది కనుక బ్రదర్ బాగున్నారా అని మన దూరం నుండి పలకరించుకున్నాం. కంటికి కనబడని శత్రువు, ఒక చిన్న వైరస్ ప్రపంచ దేశాన్ని గడగడలాడి చేసింది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేటట్లుగా చేసింది. భయంకరమైన యుద్ధ సమాచారం, చిన్న చిన్న సంగతులకి దేశాలు యుద్ధానికి దిగుతున్నాయి. మా దగ్గర పలానా ఆయుధాలు ఉన్నాయి, పలానా బాంబులు ఉన్నాయి, మేము ప్రయోగిస్తామని దేశాలు ప్రజలు గుండెను గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్న రోజుల్లో మనం ఉంటున్నాం. ఎక్కడ చూసిన అక్రమం విస్తరించి అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. తల్లి మీద పిల్లకి, పిల్ల మీద తల్లికి ప్రేమ ఉండట్లేదు. భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి ప్రేమ కరువైపోతుంది. తల్లిదండ్రులు తమ శరీర సంబంధమైన సుఖాల కొరకు, శరీర సంబంధమైన కార్యక్రమాల కోసం కన్న తల్లి తన బిడ్డ విషయంలో కాఠిన్యం చూపిస్తుంది. యవన బిడ్డలు తల్లిదండ్రులు అంటే ప్రేమ లేని పరిస్థితి, తల్లిదండ్రులు అంటే గౌరవించలేని పరిస్థితి, బంధాలు, బాంధవ్యాలు, రక్త సంబంధం, వాటి విలువని ఈరోజు గ్రహించలేని పరిస్థితుల్లో, సుఖభోగాల్లో పవిత్రతకు చోట్లేదు, పవిత్రతకు స్థానం లేదు, పవిత్రతకు ఆధిక్యతని ఇవ్వలేని పరిస్థితి. మనసు పాడై, దేహం పాడైపోయి, అపవిత్రపరచబడి అనురాగరహితులుగా మనుషులు జీవిస్తున్నారు. ఇది అంత్య దినాలు. ఇవన్నీ సంభవించినప్పుడు మీరు గమనించండి, గుర్తించండి, నా రాకడ సమీపమై ఉన్నదని ప్రభు చెప్పాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సంగమా, మరి సిద్ధపడుతున్నావా? బలమును ధరించుకుంటున్నావా? ఆత్మ బలమును, నీ సుందర వస్త్రమును ధరించుకుంటున్నావా? సియోను లెమ్ము, యెరూషలేమా లేచి కూర్చుండము.
నీ బలమును ధరించుకొనము, నీ సుందర వస్త్రమును ధరించు, ధూళిని దులుపుకొనమని వాక్యం సెలవిస్తుంది. అనవసరమైన చెత్త అంతా ఈరోజు బుర్రలకు ఎక్కించుకొని మనుషులు అనవసరమైన చెత్త అండి. ఏమైనా పనికి వచ్చే చెత్త అంటే పర్వాలేదు, పనికి మాలిన చెత్త అంతా నెత్తిని ఎక్కించుకొని ఈరోజు మానసిక ప్రశాంతత లేదు, దేహానికి ఆరోగ్యం లేదు, క్షేమం లేదు. నీ కంటిలో దూలం ఉండగా ఎదుటి మనిషి కంటిలో ఉన్న నలుసుని నువ్వు బాగు చేస్తానంటే ఎట్లా అన్నాడు ప్రభు? అంటే విమర్శనాత్మకమైన ధూళి. వాళ్ళని విమర్శించుకోవడమే సరిపోయిందండి. మనల్ని విమర్శించుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. నీ జీవితంలో మార్చుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. నీ మాటను మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవన విధానాన్ని మార్చుకోవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. కానీ మనల్ని మనం మార్చుకునే సంగతిని విడిచిపెట్టి ఇతర విషయాల్లో, ఇతర కార్యక్రమాల్లో తలపెట్టి మనం తలనొప్పి తెచ్చుకుంటున్నాం. ప్రేమైన వర్లారా, వాక్యం ఈ రాత్రి హెచ్చరిస్తుంది. లెమ్ము, లేచి ధూళిని దులుపుకో. అపవిత్రుడు, సున్నతి లేని వాడు ఎవ్వడు నీలో ప్రవేశించకుండా ధూళిని దులుపుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సున్నతి లేని వాడు ఎవడికో మనం ఎందుకంటే అవకాశం ఇవ్వాలి? అపవిత్రమైన వాడికి ఎందుకు మనం అవకాశం ఇవ్వాలి? విమర్శించేవాడికి మనం ఎందుకు చోటు ఇవ్వాలి? నిందించేవాడికి ఎందుకు మనం చోటు ఇవ్వాలి? ఎందుకు అవకాశం ఇవ్వాలి? లేచి రాత్రి నీ జీవితంలో నేను వెంటాడుతున్న దుమ్ము ధూళి అది ఎలాంటిదైనా చిన్న పార్టికలే కదా, ఇదేం చేస్తుంది నన్ను అనుకోవద్దు, దాన్ని దులిపేయాలి అంతేగా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. 3 సంగతులు చెప్పానండి. చిన్న కుమారుడు లేచి తండ్రికి తనకు మధ్యలో ఉన్న దూరాన్ని దూరం చేసుకున్నాడు. ఓ మంచి తీర్మానం తీసుకున్నాడు. సహవాస విలువను గ్రహించి మరలా తండ్రి ఇంటికి వచ్చి చేర్చబడ్డాడు. అతడు అడగకపోయిన దేవుడు అతని అక్కర్లన్నీ తీర్చాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి ప్రభు నేను చేర్చుకోబోతున్నాడు. ఇక దేవునికి నీకు మధ్యలో ఇక ఏ గ్యాప్ లేదండి, ఇక ఏ దూరం లేదు. నీవు అడగకపోయినా ఈ సభల 2వ రాత్రి నా దేవుడు నీ ప్రతి అవసరాలు ప్రభు తీర్చబోతున్నాడు. ప్రశస్తమైన వస్త్రాన్ని దేవుడు నీకు ధరింప చేయబోతున్నాడు. నీకు అధికారాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. సమాధానం అనే జోడు దేవుడు నీకు తొడిగించబోతున్నాడు. గొప్ప సంతోషంలో సెలబ్రేషన్లో ప్రభుని నిలబెట్టబోతున్నాడు. సమృద్ధి అయిన ఆహారం దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. 2వదిగా ప్రియులారా, పుట్టినప్పటి నుండి కుంటివాడైన వ్యక్తి ఎప్పుడైతే అపోస్తులు చేతులు చాపి అతను పట్టుకుని యేసునామమును ఉచ్చరించాడు, లేచి నడుచుచూ దేవుని ఆరాధించాడు. అంటే ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకుంటూ దేవుని ఆరాధించి అనేకులకు ఆదర్శంగా నిలబడ్డాడు. అలాంటి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. 3వదిగా లేచి నీ ధూళిని దులుపుకోమని బైబిల్ చెప్తుంది. మన జీవితంలో అది ఏ ధూళి అయినా, ఏ దుష్టత్వమైనా వాటన్నిటిని దులుపుకొని లేచి సుందరమైన వస్త్రమును ధరించుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక.